నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఐరాతో జర్నీ. ఏందక్క ఏం పట్టుకొని వచ్చినావు అని అంటే, షార్ట్ వీడియోలో మీరు చూసినట్టే హస్బెండ్ని కంట్రోల్లోకి ఎట్లా తెచ్చుకోవాలి, ఆ మందు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపిస్తున్నా. సో చూడండి. రెగ్యులర్ బేసిస్లో మనం ఇంట్లో పనులు ఎట్లా చేసుకుంటామో అట్లనే చేసుకోవాలి. కానీ దీనికైతే మనం ఎంత పిచ్చోళ్ళ లెక్క తయారై ఉంటామో అంత మంచిది. ఎందుకంటే మొగునికి ఎట్లా అంటే కోపం రావాలి, ఎట్లా విచ్చాలు విడిగా కోపం వచ్చి కొట్టేదాకా పోవాలి. అట్లా ఉండాలి మనం. అట్లా అంటే ఇది ఆ ఏషం. ఏషం ఎట్లా అంటే ఆ కోపంలో మనం చెప్పిన మాట వినాలి. అది కంట్రోల్ చేసే మందు. ఇప్పుడు ఆ మందు ఎట్లా తయారు చేయాలో చెప్పాలి కదా. సో దానికి ముందు మనము కిచెన్ క్లీన్ చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి, మైండ్ ఫ్రెష్గా పెట్టుకోవాలి. మనం నెత్తిలో చెత్త గీత ఏం ఆ మందు చేసుడేమో కానీ ఫస్ట్ అయితే మనం నాస్టాక్ తయారు చేసుకోవాలి. దానికి 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. నేను కన్ఫ్యూజన్లో ఏమున్నా అంటే 2 వేయాలా 3 వేయాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నా. అయితే ఎందుకులే ఉన్నామే ఇద్దరము ముగ్గురము, ఎందుకు అవసరమా, సరే 2 వేద్దాము అని 2 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకున్నా. ఫస్ట్ అవి అయితే ఉడకబెట్టిన ఆలుగడ్డలలో మంది వేసానా అంటే కాదు. చూడుర్రి, అది మొత్తం ఒక ఆలుగడ్డ వేసినాం అనుకో అది జల్ది ఉడకదు. సో దాన్ని కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డలు. ఇట్లా ఆలుగడ్డలు ఉడకబెట్టడానికి పెట్టి మన పనులు మనం చేసుకోవాలి. బాసనలు ఉంటే బాసనలు తోముకోవాలి, ఇల్లు ఊక్కోవాలంటే ఇల్లు ఊక్కోవాలి, తుడుచుకోవాలంటే తుడుచుకోవాలి. గా పనులన్నీ చేసుకుంటే మీ హస్బెండ్ సంతోషపడతాడు. సంతోషపడడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనకేంది కోపం తెప్పియాలి. కోపం ఎట్లా తెప్పియాలి అది ఎట్లనో ముందు ముందు చూడుర్రి చెప్తా. ఫస్ట్ మనం ఆలుగడ్డలు పెట్టేసిన తర్వాత బ్రష్ చేసుకొని మొహం ఉతుక్కొని ఇగో ఈ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని ఆ పౌడర్ ఉంది చూడుర్రి, ఆ పౌడర్లోనే మందు ఉంది. కరెక్టే కానక్క, నువ్వు మందు ఎందుకు వేసుకున్నావు, దానికి ముందు గోలు ఎందుకు వేసుకున్నావు అంటే గోల్ అనేది నేను కంట్రోల్లో ఉండడానికి, మా ఆయనను కంట్రోల్లో పెట్టడానికి అయితే నేను మందు వేసుకోవాలి. మందు ఇద్దరు వేసుకుంటేనే పని చేస్తుంది. నేను వేసుకోను చెయ్యను మా ఆయన నా కంట్రోల్ ఉండాలంటే కాదు. నువ్వు కూడా వేసుకోవాలి, మీ ఆయన కూడా వేసుకోవాలి. అట్లా అయితేనే మందు పని చేస్తుంది. అది ఉడుకుతుంది చూడండి, అదే మందు. మంచిగా దగ్గరికి మసలు పెట్టి పోయి మా ఆయనకి ఇచ్చేసిన. నేనైతే వేసుకున్నా కదా, మా ఆయన కూడా కంట్రోల్ ఉండాలని అంటే మా ఆయనకు కూడా ఇచ్చేయాలి మందు. పోయి మా ఆయనకు కూడా ఇచ్చేసిన మందు. దాని తర్వాత ఇప్పుడు చపాతీలు అన్నా కదా, ఆ చపాతీలలో మందు ఎట్లా వేయాలో కూడా చూపించేస్తా, ఆ మందు ఎట్లా తయారు చేయాలో కూడా చూపించేస్తా. ఉడకబెట్టిన ఆలుగడ్డలకు పొట్టు తీసేసి దాంట్లో జరంతా ఓం వేసుకోవాలి. ఓమేందక్క అనంటే జర గొంతు మంచిగా ఉండాలి, సర్దులు దగ్గులు మస్తు ఉన్నాయి. ఇప్పుడు జర ఓమ వేసినాం అనుకో గొంతు మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అన్నీ చెప్తున్నావు కానీ మందు అయితే చెప్తలేవక్క, ఇదేంది నాకు అర్థమైతలేదు. నేను అని అంటే చెప్తా, ఓపిక పేషెన్స్. 5 నిమిషాల వీడియోలో గింత కూడా చూడలేరా. దీన్ని ఒత్తుకోవాలి మంచిగా. ఒత్తేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేయాలి, కొత్తిమీర వేయాలి. చపాతీ ఎందుకు అవుతుంది అక్క ఈ ఆలుగడ్డలతోటి అని అంటే చూడు భయ్య, చూసిన తర్వాత చెప్పాలి. ఈ చపాతీలు కనుక మీరు తినగలరు, తినొద్దు మీరు ఖాళీ ఆ పౌడరే వేసుకోవాలి. మీకు అలాగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఎందుకు అక్క మళ్ళీ చపాతీలు అనిగానం చేస్తున్నావు అని అంటే మా ఆయన కోపం తెప్పియాలి. ఇది ఫస్ట్ మోటో ఏంటంటే ఆ పౌడర్ పని చేస్తుందా పని చేయలేదా అని టెస్ట్ చేయాలి. అన్నీ మంచిగానే ఉందాక, ఇలా పౌడర్ వేసినావా వేయలేవా, ఇప్పుడు మీ ఆయన మీ కంట్రోల్ ఉన్నాడా లేడా అని అంటే చూడుర్రి. కన్ఫ్యూజ్ కాకర్రి, ఆలుగడ్డలు తీసుకోర్రి, కొంచెం ఓమ్ వేయర్రి, ఓమ్ వేసిన తర్వాత ఒత్తుకోర్రి, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, కొత్తిమీర ఇవి వేసి పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నువ్వు ఆ బ్రేక్ఫాస్ట్ తినకపోతే మీ ఆయన కోపం రాదా? కోపం వస్తుంది, ఎట్లయినా వస్తుంది అని అంటే అదే కదా ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. ఆయనకి మాత్రమే చేయాలి, మనం తినొద్దు ఫస్ట్. అంటే అప్పుడు మీ ఆయన అడిగినప్పుడు పతియే ప్రత్యక్ష దైవము, ఫస్ట్ నువ్వు తిన్నాక నేను తింటా అని చెప్పాలి. ఆయన తిన్న తర్వాత నువ్వు తినొచ్చు, ఫస్ట్ నువ్వు తినొద్దు, మళ్ళీ అగడుపడినట్టు చేయొద్దు. ఫస్ట్ నువ్వు తిన్నావు అనుకో అగడు పడిన దానిలాగా, అప్పుడు మందు పని చేయదు. ఎందుకంటే నువ్వు మీ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతావు, మీ ఆయన నీ కంట్రోల్లోకి రాడు. సో ఓపిక పేషెన్స్ అన్నీ తెచ్చుకొని చపాతీ చేసుకో. దీనికైతే పొడి పిండి మస్తు అంటే మస్తు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది, పల్సగా ఉంటుంది. సో పొడి పిండి వేసేసి చపాతీలు చేయాలి. నా ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు చపాతీలు చేసినావు అనుకో అవి ఇరిగిపోతాయి. నేను ముందు అదే చేసిన కాబట్టి జల్ చేసుకోకుర్రి, జర ఓపిక తెచ్చుకొని బెలాంచుర్రి. నాకే పని వచ్చు అని ఎగవడకర్రి. ఏంటంటే ఇప్పుడు మీ హస్బెండ్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి కాబట్టి జర మెల్లగా చెయ్యుర్రి.
అన్నీ చెప్తున్నావు కానీ మందైతే చెప్తలేవు అని అంటే చెప్తా. ఒక్క నిమిషం ఆగుర్రి. ఇంతసేపు చూసిర్రు, ఇంకొద్దిసేపు చూడలేరా? ఇంకా ఇట్లాంటి మందు వీడియోలు కావాలని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇగోండి ఇట్లా చపాతీలు ఇరిగిపోతాయి. మంచిగా బెలాంచాలి. చపాతీ బెలాంచి కాల్చుకోవాలి. కాల్చుకొని నెయ్యి మాత్రమే వేసుకోవాలి, నూనె వేసుకోవద్దు. నెయ్యి లేదా బటరే వేయాలి, నూనె పనికి రాదు. కాదు, మనం ఎంత పిచ్చోళ్ళము, మొగుళ్ళని కంట్రోల్లో చేతిలో పెట్టుకోగలుగుతామా? అసలు మీరెంత నమ్మిర్రు నన్ను, అసలు నాకు అర్థమైతలేదు. ఇగో గీ చపాతీలు చేయడానికి ఇంత పెద్ద పెంట చేసుకున్నా నేను. మళ్ళీ నీళ్ళేందక్క అని అంటే ఏం లేదు, అది సోంపు జీలకర్ర ఓమ డైజెషన్ కోసం అని నేను మా ఆయన గింత వేసుకున్నాం. ఇట్లా మాడగొట్టకర్రి, మంచిగా కాల్చుకోర్రి. ఇక మా ఆయనకు పెట్టేసిన. ఏమన్నాడు ఇక, మంచిగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోర్రి.